భారతదేశము పతివ్రతలకు పుట్టినిల్లు అని చెప్తారు ఇక్కడ పెద్దలు. అంటే భారతదేశంలో మహా పతివ్రతలు మహాసాధ్వీమణులు ఉండేవారు. వారి వలన వారి సహనము, సౌశీల్యము, ప్రేమ, దయ, త్యాగము, తపస్సు ఇలాంటి గుణాల వలననే భారతదేశానికి పేరు వచ్చింది అని కూడా చెప్తారు మన పూర్వీకులు. అది నిజమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు మొత్తం కూడా దానికి ఆపోజిట్లో జరుగుతూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు పతివ్రతలు అనే పేరు కూడా ఉచ్చరించడానికి భారతదేశంలో భవిష్యత్తులో కుదరకపోవచ్చు. ఆ పరిస్థితులు దాపురించాయి. అంటే కలి ప్రభావము ఎంత ఉధృతంగా ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజులలో ఎన్నదగ్గ మహాపతివ్రతల గురించి 2 ఉదాహరణలు ఇస్తా. ఒక పతివ్రత గారు కర్ణాటక 2 కోట్ల భీమా సొమ్ము కోసం తన ప్రియునితో కలిసి భర్త మాజీ సైనికుడు అయిన సందీప్ను హత్య చేసిన సుమ అనే మహిళతో కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. భర్త ఆర్మీలో పనిచేసిన మాజీ సైనికుడు, అతడి ప్రాణాలు కూడా తీసిపడేసింది మహాపతివ్రత. భీమా సొమ్ము ఉందట, అంటే ఇన్సూరెన్స్ సొమ్ము 2 కోట్లు ఉందంట. ఈమెకి ఇంకొకటి కుదిరాడు. దాంతో ఏం చేసింది, ఇప్పుడు వాడితోటి మరి సరదాగా చెక్ వేయాలి, జీవితం గడిపేయాలి. భర్త అడ్డొచ్చాడు, వాడిని చంపాలి, డబ్బు కావాలి, వాడిని చంపేస్తే 2 కోట్ల బీమా ఇన్సూరెన్స్ వచ్చేస్తారన్నమాట. దాంతో ప్లాన్ చేసి మొన్న ఈ మధ్య మార్చి 13 తారీఖున ఒక రోడ్డు ప్రమాదం అయ్యేటట్టుగా చేసి దాంట్లో చనిపోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే భర్త హాస్పిటల్లో సపర్వేలు చేయడానికి ఈ పతివ్రత అక్కడ చేరి సెలైన్ బాటిల్ పెడితే భర్తకి దాంట్లో విషం ఇంజక్షన్లు చేసేస్తే ఆ సెలైన్ వెళ్ళేసేసి నిదానంగా భర్త ఆరోగ్యంతో చనిపోయాడు. ఇంకొకటి ఉత్తరప్రదేశ్లో అనమాట, నవరోజ్పూర్ గుర్జర్ గ్రామంలో సచిన్ డాగర్ 34 సంవత్సరాలు రైతు అనమాట. పొలం పనులు చేసుకునేవాడు, కష్టపడేవాడు. ఆ రైతు ఈ భార్య గారికి నచ్చల, ఇంకొక ప్రియుని పట్టుకుంది. వాడి హెల్ప్ తోటి ఈ రైతుగా పనిచేసి 34 సంవత్సరాల భర్త రైతు చంపేసేసింది. రాత్రి నిద్రలో బాగా ఎక్కువ మోతాదు నిద్రమత్తు మాత్రలు వేసేసి ఉదయమే లేవలేదు, ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాము, అది ఇదని చేసి నాటకాలు వేసేసి మొత్తానికి పకడ్బందీగా భర్తను లేపేసింది. ఈవిడ కూడా అరెస్ట్ అయిపోయింది. ఇటీవల కాలంలో మనం కానీ సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంటే, న్యూస్ చూస్తూ ఉంటే దారుణాలు ఏంటో తెలుసా, భార్యలే భర్తలను చంపేస్తున్న కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు రోజుల్లో భర్తలు భార్యలను చంపేసేవాళ్ళు, ఇప్పుడు సీన్ రిపీట్ చేసేసి భార్యలే భర్తలను చంపుతున్నారు. రెగ్యులర్గా రోజుకు ఒక న్యూస్ కనపడుతుందండి, భార్యే భర్తను చంపేసి. ఎందుకు అంటే అక్రమ సంబంధం. ఈ సెల్ ఫోన్లు ఉంటాయే, సెల్ ఫోన్లో ఎవడో ఒకడో మనకి టచ్ అవుతాడు. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఏదో ఒక రకంగా ఎవడో ఒకడో మనకు పరిచయం అయిపోవాలి. వాడి మాటలు నచ్చుతాయి, వాడి యాక్షన్స్ నచ్చుతాయి. మత్తులో పడిపోతే అడ్డంగా భర్త ఉంటాడు, వాడిని వదిలించుకోవాలి. మళ్ళీ వాడి ఆస్తి, వాడి డబ్బు, ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం మనకే కావాలి. అంటే భర్తను చంపి భర్త నుండి మనకు దక్కిన ఈ ఆస్తులు, డబ్బులు, బంగారాలు ఏవైతే ఉంటాయో మొత్తం తీసుకుపోయి ఇంకొకడు అనామకుడిని పట్టుకొని వాడితోటి అక్రమంగా అనుభవించాలి. ఈ ప్లాన్స్లో ఉన్నారు నేటి భారతీయ పతివ్రతలు. సమాజం అన్నాక ఆడవారికి మగవారు, మగవారికి ఆడవారు పరిచయం అవుతారు. కానీ వారితోటి ఏ విధంగా ప్రవర్తించాలి అంటే విలువలు కలిగి ప్రవర్తించాలని పెద్దలు చెప్తారు. ఒక మహిళకి ఎవరైనా మగవారు పరిచయం అయితే అన్నలాగో, తమ్ముడులాగో, సోదరుడులా భావించాలి. ఇంకా బాగా చిన్నవాడైతే కొడుకులా భావించాలి అని పెద్దలు నేర్పారు మనకి. అలాగే ఒక మగవాడికి కూడా మహిళ పరిచయం ఏంటంటే తల్లిలాగా భావించాలని ఫస్ట్ చెప్పారు. భారతదేశంలో మనకంటే చిన్నవాళ్ళు అయినా కూడా ఆడపిల్లల వయసులో తల్లిలాగే చూడాలి, లక్ష్మీ స్వరూపంగా చూడాలనే పెద్దలు చెప్తారు. ఆ తర్వాత సోదరులా భావించాలి, అక్కలాగో చెల్లెల్లాగో చూడాలి. ఇంత వరుస పెట్టారు మనకి. ఎందుకు పెట్టారంటే నైతిక పరివర్తన, మనిషిలో నైతిక విలువలు ఉండాలి. అవి పోయిన రోజున సమాజం పాడవుతుంది, స్త్రీలు పాడైపోతారు, కుటుంబాలు ఆగమైపోతాయి, సమాజం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు, ఎవడు తగిలినా కూడా వాళ్ళ మాటల మోజులో పడి మనం ఏంటి, మన వయసు ఏంటి, మనం చేయొచ్చా, చేయకూడదా ఈ పనులు, కుటుంబం ఏంటి, పుట్టినీళ్ళు ఏంటి, మెట్టినీళ్ళు ఏంటి, ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో మహిళలు లేకుండా తయారవుతున్నారండి. ఇది చాలా ప్రమాదం కూడా. భారతదేశం ఇక్కడ సంస్కృతి, ఇక్కడ విలువలు, సాంప్రదాయాలకి ఇది గొడ్డలి పెట్టు లాంటి అంశం. చాలా చాలా ప్రమాదం. ఇంకా దారుణం, నోటితోటి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు. అక్రమ సంబంధాలకు అడ్డం వస్తున్నారని కడుపును పుట్టిన బిడ్డల్ని చంపుతున్నారండి మహిళలు. కొడుకో పిల్లలో ఉంటే అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నారట, పిల్లల్ని చంపేస్తున్నారు. అంటే భర్త విడిచిపెట్టో, భర్త మరణించో ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఒంటరిగా ఉంటుంది, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఈ పిల్లలు అడ్డంగా ఉన్నారు, ఆ పిల్లల్ని చంపేస్తుంది వాడితో సుఖపట్టడం కోసం. ఎవడో అనామకుడు తయారైతే వాడి కోసము తాళిగట్టిన భర్తను చంపడము,
కడుపును పుట్టిన పిల్లల్ని చంపడము ఎంత అన్యాయంగా తయారవుతుంది. రాను రాను ఎంత దురవస్థ అసలు ఈ సమాజంలో వ్యాప్తి చెందుతుందని ఆలోచిస్తే భయం వేస్తుంది. అత్తలో మామలో ఉండకూడదు ఇంట్లో, పెద్దలు చెప్పింది వినడానికి లేదు. ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు, మనకు అడ్డమో చేస్తారు. భర్తనే వాడు బయటికి వెళ్ళిపోవాలి, వీళ్ళు సెల్లెత్తుకొని వీడితోటి మాట్లాడి అక్రమ సంబంధాల వరకు ఆకర్షణ వెళ్ళి బాగా పీకల్లోతో మొత్తుకెళ్ళి కట్టుకున్న భర్తనే చంపేయడం, పిల్లలు అడ్డంగా ఉంటే వాళ్ళని చంపేయడం. భారతీయ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది. అది మహిళల వలన అనేది చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుందండి. ప్రపంచ దేశాల మొత్తం మీద చూసుకుంటే భారతీయ మహిళలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ముసుగులు వేసుకొని ఇంట్లోనే కూర్చోవాలి, బయటకు రాకూడదు, ఈ విధమైన అణిచివేత భావజాలం లేదు. విశృంఖలంగా మీరు బట్టలు వేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అనే పశ్చిమ దేశాల కల్చర్ కూడా లేదు. ఇక్కడ ఎంతవరకు వర్తించాలో అంతవరకు వర్తించమని మనకి స్వేచ్ఛ ఇచ్చింది. ఇట్లాగా నాశనం అయిపోయి కుటుంబాలను సంసారాలను నాశనం చేసుకోమని కాదు. సోషల్ మీడియా చూసి విదేశీ భావజాలాలు ఇవన్నీ కూడా ఎక్కించుకొని ఈ సహజీవనాలు, వెస్ట్రన్ కల్చరు, మితిమీరిన స్వేచ్ఛ, మితిమీరిన లైంగిక వాంఛలు, మితిమీరిన కోరికలు, అదుపులేని మనస్సు వెరసి మనల్ని నమ్మిన వాళ్ళని చంపే విధంగా మనల్ని ప్రేరేపిస్తున్నాయండి. మనల్ని నమ్మిన భార్యనో భర్తనో చంపాలా, మన కడుపును పుట్టిన పిల్లల్ని చంపాలా. మైండ్ కంట్రోల్ లేకపోతే ఇలా అయింది. అందుకే పరమాత్మ ద్వాపరయుగంలో పోతూ భగవద్గీత అందించి వెళ్ళిపోయాడు వైకుంఠానికి. చదవము, సాధన ఉండదు, తెలుసుకునే ప్రయత్నం ఉండదు, నిగ్రహం ఉండదు, మైండ్ కంట్రోల్ ఉండదు. వెరసి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అసలు మాట్లాడాలంటే ఇలాంటి విషయాలు చాలా ఆవేదనగా ఉందండి. భారతీయ సమాజం ఏమైపోతుంది? ఇంతకుముందు భర్తలకు భార్యలు భయపడుతుంటే ఇప్పుడు భార్యలకే భర్తలు గజగజ వణికిపోతూ భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ అతి మితిమీరిన స్వేచ్ఛ, మితిమీరిన లైంగిక వాంఛలు, మితిమీరిన ఈ కల్చర్ పేరుతోటి విశృంఖలత్వము ఎప్పటికీ చెరుపు తీసుకొస్తాయండి సమాజానికి, దేశానికి, ప్రగతికి, అభ్యుదయానికి, సంస్కృతికి, సంప్రదాయాలకి, మన కుటుంబానికి, జీవితానికి కూడా చేడు తీసుకొస్తాయి. గుర్తుపెట్టుకొని ఇలాంటి అతి పోకడలను దయచేసి కట్టిపెట్టాలి, అందరూ కట్టిపెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుందండి. అందరూ అర్థం చేసుకోవాలండి. జై హింద్.